మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లెంటిలోని 6వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుండి 19, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుండి 32, కీర్తన 25. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆజ్ఞా పాలనము, లా అబైడింగ్. త్రియేక దేవుని అతి పరిశుద్ధ నామములో మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధమైన లెంటు పరిశుద్ధంగా, చాలా ఆధ్యాత్మికంగా ప్రతి దినము ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అంశము ద్వారా కట్టుకొనుటూ దేవునికి సమీపంగా మీ జీవితాల్ని మార్చుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎంతో ప్రయాసతో మీ కొరకు ఈ వర్తమానాలు ప్రార్థనాపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్తమానాలన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప ఆరోగ్యంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు నిత్యం ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి, మీరు ఇస్తున్న అమితమైన ప్రేమాభిమానాలను బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ దిన అంశము ఆజ్ఞపాలనము, లా అబైడింగ్. చాలామంది లోక సంబంధమైన గవర్నెన్స్కి, లోక సంబంధమైన ఆజ్ఞలకు, లోక సంబంధమైన పాలనకు భయపడుతూ ఉంటారు. 100% మంది భయపడతారు. అయితే దైవ పరిపాలనకు భయపడేవారు చాలా కొద్దిమందే మనకి కనబడతారు. ఎందుకంటే లోక సంబంధమైన పాలకుల లేకపోతే పాలన ఆజ్ఞ మీరినప్పుడు అది ఇమీడియట్ పనిష్మెంట్ కలుగుతూ ఉంటుంది కనుక దాని మీద భయము అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దేవుడిచ్చే ఆజ్ఞను మీరిన వారికి వచ్చే శిక్ష, లేకపోతే ఆయన చెల్లించే మూల్యం అది చాలా ఆలస్యంగా, వెంటనే జరగకపోవడం వలన చాలా మందిలో ఆ భయము అనేది లేకుండా వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే లోక సంబంధమైన ఆజ్ఞపాలన అనగా లా అబైడింగ్ గురించి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 2023 లా అబైడింగ్ చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్లో మీరు బిఎన్ఎస్ 14, 15, 16, 17, 19 ఈ సెక్షన్స్లో మీరు చూస్తే దాని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. డిజోబీడియన్స్ టు లాఫుల్ అథారిటీ ఈజ్ ప్రైమరీ కవర్డ్ అండర్ సెక్షన్ 208. అంతేకాదు కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ మనకు తెలుసు 206 and 207, అది కూడా చాప్టర్ 3లోకి వస్తుంది. వీటికి శిక్షలు అనేవి ఉండడం మనం గమనిస్తాం. అందుకే లా అబైడింగ్కి మీనింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏమి ఇచ్చిందంటే ఒబైస్ ద లా. వెబ్స్టర్ డిక్షనరీ అయితే ఒబీడియంట్ టు ది లా. చట్టం ముందు, లేకపోతే ఆ ఇవ్వబడినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టం ముందు అందరూ తల వంచాల్సిందే. చట్టానికి అందరూ కూడా బద్దులై వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలి, ఎవరు అతిథులు కాదు అనే మాటలు మనము భారతీయ పౌరులంగా మనకి ఇవ్వబడిన న్యాయ చట్టంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మనకు తెలుసు. అందుకే చట్టంకి భయపడేవారు, చట్టం నుండి తప్పించుకునేవారు మనకి చాలా ఎక్కువగా మన చుట్టూ కనబడుతూ ఉంటారు. ప్రియులారా, ఈ లా అబైడింగ్ అనే దానిని మీరు 3 పాఠ్య భాగాలలో చాలా స్పష్టంగా చూడగలుగుతారు. ఎప్పుడైతే దేవుని వైపుకు తిరగటానికి ఆశపడతారో, దేవుని యొక్క చట్టాలకు, దేవుని యొక్క ఆజ్ఞకు, ఆయన పరిపాలనకు ఎప్పుడైతే భయపడతారో అప్పుడు వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి, వారి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, వారి సంతతి ఆశీర్వదింపబడుతుంది, వారి గర్భ ఫలము ఆశీర్వదింపబడుతుంది. ఈ వసంత కాలంలో మన జీవితాలను మనం మార్చుకోవాలి. ఇఫ్ యూ టర్న్ టు గాడ్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ స్ప్రింగ్స్, గాడ్ విల్ బ్లెస్ యూ ఆఫ్ స్ప్రింగ్.
ఈ యొక్క వసంత కాలములో నీ యొక్క హృదయాలను, నీ మనస్సులను ఆయన వైపు త్రిప్పుకొని, ఇఫ్ యు ఒబే టు ద లార్డ్ లాఫుల్నెస్, ఆయన చట్టమునకు నువ్వు లోబడితే, ఆయన ఆజ్ఞపాలనను నువ్వు జరిగిస్తే, నీ ఆఫ్ స్ప్రింగ్ని అంటే నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ప్రభు చాలా స్పష్టమైనటువంటి ఆశీర్వాదాల గురించి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు మీరు ఒక్కొక్కటిగా చదివితే అక్కడ ప్రభు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు చూడండి. ఆయన ఆజ్ఞకు లోబడే వారికి ఇచ్చే ఆశీర్వాదాలు. ఆయన అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను అంగీకరింపవలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన 18వ వచనంలో అంటున్నాడు, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చూసారా ప్రియులారా, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ పాలనకు లోబడి జీవిస్తావో, నీవు ఎప్పుడైతే దేవుని మాటను ఆలకిస్తావో, నీవు మాత్రం చేస్తే ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను బట్టి నీ సంతానమును ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. వారు ఎలా మారుతారంటే ఇసుక రేణువుల వలె మారుతారు. ఆయన సన్నిధి నుండి ఎప్పటికీ కొట్టివేయబడ్డాం. దావీదుకు దేవుడు చేసిన వాగ్దానము ఉమ్మడి రాజ్యంలో చేశాడు. ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యము, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా విడిపోకముందు దావీదునకు దేవుడిచ్చిన ఆజ్ఞ, దానిని పాటించినప్పుడు దావీదునకు దేవుడు ఖచ్చితమైనటువంటి ఆయన ఆశీర్వాదాన్ని స్థిరపరిచాడు. దానిని నా సన్నిధిని నిన్ను కొట్టివేయను, నీ సింహాసనము శాశ్వతంగా ఉంటుందన్నాడు. కానీ మీరు గమనించండి, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము ఒకానొక సమయానికి క్లోజ్ అయిపోయింది. మానవ కనులకు ఎలా కనబడుతుందంటే, ప్రభు అక్కడ వాగ్దానం చేశాడు, కానీ ఇక్కడ నెబుకద్నెజరు తర్వాత రాజ్యం లేదు కదా, కూలిపోయింది కదా, వారందరూ ఏమయ్యారు తెలియదు, ఇశ్రాయేలీయులు ఏమయ్యారు, యూదా వారు ఏమయ్యారు, వీరి పరిపాలన ఏమైంది, వారి సింహాసనం ఏమైంది, 500 years వారి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలలో ప్రియారు మీరు గమనించండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అక్కడ కొట్టివేయబడినట్టు కనబడినప్పటికీ, అక్కడ లేదు ఇంక అక్కడతో అయిపోయిందని కనబడినప్పటికీ, ప్రభు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, దేవుని మాటను విని పశ్చాత్తాప హృదయుడై తిరిగి ప్రభు యొద్దకు వచ్చిన దావీదు మాటను దేవుడు మరలా నెరవేర్చాడు. చెయ్యి ముద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురే క్రీస్తు ప్రభుల వారు. దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, నీవు దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తే నీకు, నీ సంతతికి ఎక్కడ లోటు లేకుండా ఇసుక రేణువు వలె ఆశీర్వదిస్తారంటున్నాడు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన, దేవుని వైపుకు మన జీవితాలు త్రిప్పుకొని ఆయన యొద్దకు వచ్చు వారికి అనుగ్రహింపబడతాయి. ఆజ్ఞ పాలనములో మొదటి మెట్టు దేవుని యొద్దకు రావటం. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలంటే దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడే, మన హృదయంలో గిల్టీనెస్ లేనప్పుడే, మన హృదయంలో పాపం లేనప్పుడే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం. లేకపోతే దేవుని యొద్దకు రాలేము. యెషయా గ్రంథం 48:15 అంటాడు, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తెగరిలును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి, నా యొద్దకు రండి. బబులోను చెరకి వారు ఎందుకు వెళ్ళారు? దేవుని మాట వినకపోవటం వలన వారు వెళ్ళారు. దేవుని మాట వినకపోవటం వలన వారు బబులోను చెరకు వెళ్ళి అక్కడ బానిసలుగా ఉండడం అనేది జరిగింది. ఈరోజు ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా పారిపోతే, దేవుని మాటను కాదని ప్రక్కకు వెళ్ళిపోతే, ఆయన యొద్దకు రాకుండా, ఆయన మాట యొద్దకు రాకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోతే నష్టపోతావు. యోనా పరిస్థితి కూడా అదే జరిగింది. యోనా దేవుని మాటను అంగీకరించకుండా, ఆయన చెప్పినట్టు కాకుండా తన సొంత మాటను బట్టి తన ప్రయాణం అయ్యాడు. కానీ ప్రభువు తన కోపాన్ని యోనా మీద చూపించాడు. ఈ రోజున పిల్లరా, బబులోను చెరకి వారు వెళ్ళటానికి, అశూరీయుల చేతిలో చిక్కుపోవటానికి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా లేకపోవడానికి గల కారణం ఏమై ఉంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని మాటను వినకపోవటం వల్ల వచ్చిన చెరది.
అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి. అంటే ప్రభు యొద్దకు రావడం అని అంటే యోవేలు 2:12 చెప్తున్నాడు, మీరు మనపూర్వకంగా దుఃఖించుచు పశ్చాత్తాపడుచు తిరిగి నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వెళ్ళటంలో పశ్చాత్తాపం ఉండాలి. మనం లూకాసువార్త 15వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, నేను లేచి నా దేవునికి నీకును విరోధంగా పాపం చేస్తున్న కనుక మీదట నీ కుమారుడిని అనిపించుకునే యోగ్యత నాకు లేదు అని అనుకుని నా తండ్రి యొద్దకు వెళ్ళదను అని అనుకున్నాడు. అంటే పశ్చాత్తాప హృదయుడై దేవుని యొద్దకు తిరిగి వెళ్ళినటువంటి అనుబంధం అనేటువంటి ఆలోచన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు రావటం అని అంటే అక్కడ కాంటెక్స్ట్లో బబులోను చెరలోకి వెళ్ళినటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నా మాటను కాదని వెళ్ళారు, అందువలన తత్ఫలితంగా మీరు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడైనను ఆ తప్పును తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తులై తిరిగి నా యొద్దకు రండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ప్రభు ఆజ్ఞ పాలనలో హక్కున చేర్చుకునే ప్రేమ కూడా దాగి ఉంటుంది. ప్రియులారా, దేవుని యొద్దకు రండి, ప్రభు యొద్దకు రావాలి. రెండవది మనం ఆలోచన చేస్తే, వచ్చిన మనము ఆయన ఆజ్ఞలను ఆలకింపవలను. యెషయా గ్రంథం 48:18 ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. దేవుని కోరికండి, ఎంతసేపు మన కోరికలే. చాలాసార్లు మనం నాకు తెలిసి 99% మంది 99% ప్రతి ఒక్కరము కూడా, ప్రభువా నాకు ఆ కోరిక తీర్చు, నా కోరిక ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని కోరికలను దేవుణ్ణి అడగడమే కానీ ఆయన కోరిక ఏమై ఉన్నదో అనే ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? ఈరోజు దేవుని కోరిక తెలుసుకోండి. ఆయన ఆజ్ఞలను ఆలకింపవలనని ఆయన ఎంతో కోరిక కలిగి ఉన్నాడండి. ఆ కోరికను నెరవేర్చే బాధ్యత ఆయన యొద్దకు వచ్చి సొంత రక్షకునిగా అంగీకరించి పాపమును ఒప్పుకొని ఆయన వెంబడిస్తూ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్న నీకు ప్రభువు ఇస్తున్న ఒక ఆజ్ఞ. అదేంటంటే, నీవు ఆయన కోరికను తీర్చాలి. ఆయన కోరిక ఆయన మాట వినటమే. ఇక్కడ 2 కుమారుల ఉపమానాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ప్రభువు. మొదటివాడు వెళ్ళను అని చెప్పి తర్వాత వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ మనస్సు మార్చుకొని అనే మాట వ్రాయబడుతుంది. మత్తయి 21 అధ్యాయం 28 నుండి 32 వరకు మనం చూస్తే 29లో పోను అన్నాడు కానీ మనస్సు మార్చుకుని వెళ్ళాడు. కానీ రెండో వాడు అయ్యా పోతాను అని చెప్పాడు కానీ పోలేదు. 30వ వచనంలో మనం చూస్తాం, మీరు సుంకరులు వేశ్యలు అయితే మీకంటే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తారు, మీరు మాత్రం వెళ్ళరు అని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆలకించడం అని అంటే మాటలు కాదు కానీ విధేయత. ప్రభువా నేను ఇక్కడ నుండి 40 రోజులు ఉపవాసం ఉంటానని మాటలు చెప్పేస్తాం ప్రభుకి. నా జీవితంలో ఈ కార్యం జరిగితే నీకు ఈ కానుకిస్తానని మాటలు చెప్పేస్తాం. ప్రభువా ఇదిగో నా జీవితంలో ఈ అద్భుతం జరిగితే నీ సేవ చేసుకుంటానని మాటలు చెప్తాం. ఇంకా ఎన్నెన్నో మాటలు ప్రభు దగ్గర మన మాటలు కోటలు దాటేలాగా ఆ బాధలో, ఆ కష్టంలో, లేకపోతే దేవుడు చెప్పిన మాటను బట్టి ఉత్సాహంలో, ఉత్తేజంలో, ఉజ్జీవంగా మనం ప్రామిసెస్ దేవునికి చేస్తూ ఉంటాం. అయితే ఎంతవరకు దానికి విధేయత కలిగి ఉన్నావు నువ్వు? ప్రభు మాటలు కోరుకునేవాడు కాదు కానీ విధేయత కలిగి ఉండడం చేతల్లో చూపించాలి. దాన్ని నువ్వు దేవునికి ఒక మాట చెప్పిన తర్వాత, ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేసేవానికి ఉండాలి. ఆలకించడం అంటే అది. ఇక్కడ పోను అన్నవాడు మనస్సు మార్చుకుని పోయాడు, పోతానయ్యా అన్నవాడు పోలేకపోయాడు. దేవుడికి కావాల్సిన మాటలు కాదు, విధేయత. విధేయత అంటేనే ప్రభు యొక్క మాటలను ఆలకించటం. విధేయత అనేది చాలా చిన్నగా కనబడుతుంది కానీ దానివల్ల వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, మనం ఊహించలేం. దావీదు ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో, లోబడ్డాడో, దేవుడు తీసుకెళ్లి దావీదుని గొప్ప స్థానంలో పెట్టాడు. సౌలు దేవుని మాట వినలేదో తీసుకెళ్లి బయట పెట్టాడు. ఆదాము దేవుని మాట వినలేదో తీసుకెళ్లి బయట పెట్టాడు. దేవుడు తన మాటను విన్న ప్రతి ఒక్కరిని చాలా ఉన్న స్థాయి, ఎవరు ఊహించని స్థాయిలో, పట్టుకోలేని స్థాయిలో అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని స్వరం విని దేవుడు చెప్పింది చెప్పినట్లు అక్షర సత్యంగా చేశాడు. ఇప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కొనియాడబడతా ఉన్నాడు, కొలవబడతా ఉన్నాడు. ఒకే ఒక చిన్న మాట, నేను చెప్పు స్థలానికి నువ్వు వెళ్ళు, ఆ మాటను నెరవేర్చాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, విధేయత కలిగి ఉండడం అంటే మాటలు కాదు కానీ
మాట చెప్పిన దానికి విన్నట్టుగా మనం ఉన్నప్పుడు మన జీవితం నది వలె ప్రవహింపబడుతుంది. విస్తారమైన ఆశీర్వాదం సముద్ర తరంగం వలె నీ బిడ్డలు, నీ సంతతి, నీ గర్భఫలం ఉంటుందని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదంలోనికి దేవుడు మీ కుటుంబాన్ని కొనసాగింప చేయాలంటే నీవు ఒక్కసారి మాట విని తర్వాత తప్పిపోవడం కాదు. ఆశా వలె ఆశ మొదటిసారి దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. కానీ చివరికి వచ్చేసరికి దేవుని మాట కాక నరులను ఆశ్రయించాడు. పిల్లల దేవుని యొద్దకు రావాలి. మన తప్పులను, పాపములను, మనకున్న సమస్యలు, మనము దేవుని వ్యతిరేకంగా చేసిన వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు యొద్దకు రావాలి. వచ్చిన నీవు ఆయన మాటను ఆలకించాలి. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. మూడవదిగా దానిని కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే దైవ మార్గాలను అన్వేషించేవారు మాత్రమే దేవునిలో కొనసాగింపు కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతంగా దాన్ని కొనసాగించాడు. ఎంతగా కొనసాగించాడంటే, నా పరుగు కడముట్టించాను అన్నంతగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నంతగా దేవుడు అలాంటి వారిని కోరుకుంటా ఉన్నాడు. అలాంటి జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. కీర్తన 25:4 ప్రభు చెప్తా ఉన్నాడు. అక్కడ మీరు గమనిస్తే దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. నా మార్గాలను అని చెప్పి తన త్రోవలను గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అంటున్నాడు. అంటే ఆయన దేవుని యొక్క మార్గాలు తెలుసుకుని ఆ మార్గంలో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఇదిగో నేను ఎక్కడా పడిపోకుండా నన్ను నడిపించేవాడు ఆయనే. నన్ను సిగ్గుపడనీయుడు, నా ప్రాణాన్ని కాపాడుతాడు, నన్ను సంరక్షిస్తాడు, నన్ను విమోచిస్తాడు అని ప్రభువు సన్నిధిలో దావీదు చేసిన తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టి బయటకు వచ్చి ఆయన మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ముందుకు వెళ్ళాడు. చివరికి దేవుని చేత దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ప్రియారా, ఆజ్ఞ పాలనం చేయటం అని అంటే దేవునికి వ్యతిరేకమని వదిలి ఆయన యొద్దకు రావటం. ఆజ్ఞ పాలనం చేయడం అని అంటే మన మాటలు కాదు కానీ విధేయత కలిగి మొదటి కుమారుని వలె జీవించటం. ఆజ్ఞ పాలనం అని అంటే ఒక్కరోజు చేసి ఆపేయడం కాదు కానీ దాన్ని కొనసాగించాలి జీవిత పర్యంతము. నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, అంతం వరకు సహించువాడే రక్షింపబడును. మొదటి కుమారుడు వెళ్ళను అన్నాడు, మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండోవాడు వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. మాటలు కాదు, దేవునికి కావాల్సింది విధేయత. మూడవదిగా కొనసాగించాలి. మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏ రక్షణ అయితే కలిగి ఉన్నామో, ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నామో, ఏదైతే దేవునిలో మనం ఉంటున్నామో దానిని మనము కొనసాగించాలి. హిజ్కియా చూడండి, ప్రార్థన ద్వారా 15 సంవత్సరాల ఆయుష్ను పొందగలిగాడు కానీ దాన్ని కొనసాగించలేకపోయాడు. దేవుని వ్యతిరేకంగా మారిపోయాడు చివరిలో. ఈరోజున ప్రభు నీకు ఇచ్చిన భక్తిని, ప్రభు నీకు ఇచ్చిన సమస్తాన్ని ప్రభు కొరకు కొనసాగించగలుగుతున్నావా? అలా కొనసాగించినటువంటి అనేక మందిని మనం చూస్తాం. జిమ్ ఎలియట్ అనే దైవజనుడు, ఒక మిషనరీ, ఆయన దేవుని పరిచర్యలో ముందుకొచ్చాడు. ప్రభు వాక్యాన్ని బట్టి ఆయన వైపుకు తిరిగాడు. ఈయన అక్టోబర్ 8వ తారీఖు 1927 అమెరికాలోని ఓరిగన్లో ఆయన జన్మించాడు. ప్రార్థన మీద ఆసక్తి కలిగి అతను ఒక యవన కాలంలో ఉన్నప్పుడు దేవుని సేవకు తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకుని ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాడు. 1950లో అతడు ఎక్వడార్ దేశానికి వెళ్ళి అక్కడ ఎక్వా అనేటువంటి తెగలకు సువార్తను ప్రకటించాడు. వారు చాలా ప్రమాదకరమైన వారు, బయట వారిని చంపే అలవాటు ఉన్నటువంటి వారు. అయినా ఆపరేషన్ అకా అని జిమ్ ఎలియట్ మరికొంత మిషనరీలు ప్రేమతో వారికి సువార్తను ప్రకటించాలని 1956లో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. జనవరి 8, 1956 జిమ్ ఎలియట్ మరియు అతని 4 సహచరులను ఆ తెగ చేతిలో హత్య చేయబడ్డారు. కేవలం అప్పటికైన వయసు 28 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా ఆ సువార్త ఆగలేదు. ఆయన అంటాడు ఎక్కువగా, హీఈస్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్. తాను నిలుపుకోలేని దాన్ని ఇచ్చి శాశ్వతమైన దాన్ని పొందువాడు మూర్ఖుడు కాడు అని చెప్తాడు. ఈ ఆపరేషన్
అనే దానిని తన మరణం తర్వాత, తన హతసాక్షి అయిన తర్వాత ప్రపంచమంతా ఇంకా వదిలేసినప్పటికీ అతని భార్య ఎలిజబెత్ ఎలియట్ అదే తెగవారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వారిని క్షమించి వారిని యేసు ప్రభు వారి యొక్క ప్రేమను వారికి రుచి చూపించింది. వారందరూ కూడా ప్రభుని స్వీకరించడానికి ఒక మంచి స్వార్థిక సాక్ష్యాన్ని అక్కడ ఎలియట్ వదిలి వెళ్ళగా దాన్ని కొనసాగించింది తన భార్య ఎలిజబెత్ ఎలియట్. ఈ రోజున పిల్లరా, ప్రభు యొక్క మార్గాలను వారికి తెలియపరిచినటువంటి సాక్షి జీవితం ఆయన జిమ్ ఎలియట్ కలిగి ఉన్నాడు. మనమందరం మన జీవితంలో ప్రభు మాటకు విధేయత కలిగి ఆయన మాటను విని పశ్చాత్తాపం చెంది అది కార్యరూపంలో చేసేయడం కొనసాగింపుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపడతాయి. ఆజ్ఞపాలనంలో దేవుని యొద్దకు రావాలి, దేవుని మాటలను ఆలకింపాలి, వాటిని కొనసాగించాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపడతాయి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరడానికి వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగున్నారు. నీ ఆజ్ఞ పాలనలో మేమందరము కూడా తండ్రి ఉండునట్లుగా ఆశీర్వదించండి. నీ వద్దకు వచ్చి నీ మాటలు ఆలకించి దాన్ని కొనసాగింపుగా మమ్మల్ని ఉంచమని దీవించమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.